మేడం, మీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది అని మీరు చెప్తున్నారు, కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ అభివృద్ధి ఏం చేయలేదని చెప్పేసి జనం చెప్పుకుంటున్నారు. ప్రజలు మీరు దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అభివృద్ధి జరగలేదని ఎలా చెప్తారు? కాగ్ నివేదికలు తీసుకోండి, అలాగే ఆర్బీఐ కావచ్చు, అన్ని రకాల వాళ్ళందరూ కూడా వాళ్ళ నివేదికల ప్రకారం ఏమేమి డెవలప్మెంట్ జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రత్యేకంగా ఈ 5 సంవత్సరాల్లో అని చెప్పేసి ఘంటాపథంగా అందరూ కూడా డిక్లేర్ చేస్తున్న సందర్భంలో ఈ ప్రతిపక్షాల వాళ్ళు అనని మాటలు ఏముంటుంది, కామెంట్స్ చేయని ఏముంటుంది. ఒక రకంగా తీసుకుంటే ఇవాళ రోజున 50% గ్రోత్ రేట్తో పాటు జిఎస్డిపిలో మనము టాప్ పొజిషన్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్. ఆ విషయం అందరికీ తెలుసు. అంతేకాదు మరి ఇవాళ రోజున అరాచకాలు టూరిజంలో అని అంటారు. ఒక టూరిజంలో అంటే అదర్ కంట్రీస్ నుండి మన కంట్రీకి వచ్చి కూడా ఎంతో చక్కగా ఇవాళ రోజున విజిటింగ్ ప్లేస్ లాగా వస్తాయి. టూరిజంలో కూడా నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మన ఆంధ్ర రాష్ట్రం 3rd ప్లేస్లో ఉందండి. అదే పేదరిక నిర్మూలన తీసుకుంటే గత ప్రభుత్వంలో 11% మనకి ఉంటే ఇవాళ రోజున సగానికి సగం తగ్గి మనం 6.06% అంటే తగ్గిందని చెప్పుకోవాలి. అలాగే పరిశ్రమలు ఎంఓఈ కూడా ప్రకారం తీసుకుంటే 38% గ్రాంట్ చేసినట్టు నివేదికలు చూపిస్తూ ఉన్నాయి. అదే ఐటీ ఎక్స్పర్ట్స్ తీసుకుంటే 124% ఎస్డిపిఏ లెక్కల ప్రకారం ఉన్నట్లు కూడా నివేదికలు ఇచ్చినాయి. ఆ నివేదిక ప్రకారమే మనం మాట్లాడుతున్నాం. అలాగే ఎంఎస్ఎంఈ స్టార్టప్స్ తీసుకోండి, గత ప్రభుత్వంలో 50,000 మాత్రమే ఉండేవి. ఇవాళ రోజున 3,90,000 స్టార్టప్స్ మనం జగనన్న ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాము. అదే స్టేట్ వైజ్ ఎక్స్పర్ట్స్ తీసుకుంటే అదే టీడీపీ హయాంలో మనము 25వ స్థానంలో ఉన్నామండి. ఇప్పుడు మనం 5th ప్లేస్లో ఉన్నాము. ఇవన్నీ కూడా నివేదికల ప్రకారం వాళ్ళు ఇచ్చిన నివేదికల ప్రకారం మేము చెప్తా ఉన్నామండి. మేము ఏదో పర్సనల్గా ఓన్గా తీసుకొని చిత్తు కాగితాల మీద రాసుకొని చెప్పే కాదు. ఇవాళ రోజున ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ ఏపీలో మనం 4th ప్లేస్లో ఉన్నాం. అన్ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే 17th ప్లేస్లో ఉన్నాం దేశంలోనే. అదర్ స్టేట్స్తో పోల్చుకుంటే మనం 17th ప్లేస్లో ఉన్నాము. ఇవన్నీ కూడా చేసుకుంటాం. మొన్న డిఎస్సి కావచ్చు, ఇవన్నీ కూడా రిలీజ్ చేశాము. కొన్ని పర్మనెంట్ పొజిషన్స్, టీచింగ్, నాన్ టీచింగ్, గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా చేసుకుంటూ వస్తున్నాం కదండి. లేదని చెప్పేసి ఎలా మాట్లాడతారు? అలాగే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటారు, ధరలు పెరిగిపోయినాయి అంటారు. మిగిలిన స్టేట్స్ వాళ్ళని కంపేర్ చేసుకోండి, తమిళనాడు, చెన్నై, మన ఏపీని కంపేర్ చేసి చూడండి ఆ లిస్ట్ గ్రోసరీ ఐటమ్స్ ఎంత ఉన్నాయో. అలాగే అసలు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అది ఏపీ ఎక్కడ ఉంది డెవలప్మెంట్? ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటా వెళ్తున్నామండి మనం. ఇదంతా చేస్తుంది డెవలప్మెంట్ కోసమే కదా.